హలో అండి, మీ పేరేం పేరండి? ఓకే, మీరు ఎట్లా ఫీల్ అవుతుర్రు? మీ ఇట్లా ఊరు మీరు ఇడిచిపెడుతురు కదా, మిమ్మల్ని ఎట్లా ఫీల్ అవుతుర్రు? ఓకే అండి, ఓకే అండి, మీకు సంతోషంగా అనిపిస్తుందని మాకు అర్థమైంది. సరే సరే పోయిరా, మళ్ళా వెళ్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 01 వ్లాగ్స్. ఈరోజు మనం బొప్పపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మా అన్న మన ఫ్రెండ్స్ అందరు కూర్చోరు. ఎందుకంటే ఈరోజు బొప్పపూర్ విలేజ్లో మన కట్టమైసమ్మకి అయితే ఎత్తురు. ఈ కట్టమైసమ్మకి ఎందుకు ఎత్తారంటే, మన రైతులందరూ కోతలు కోసే ముంగట ఒక పోతుని అయితే ఊరిని ఇడిచిపెడతారు. ఇప్పుడు ఆ పోతుని ఊరిని ఇడిచిపెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది, ఎట్లా కథ మొత్తం చూద్దాం. చలో. ఏంటంటే చిన్న ఛాయ్ తాగినాం. ఛాయ్ తాగి మన పోతు ఆగం చేసే బర్రె దగ్గరికి అయితే పోతున్నాం. అది బయటకు తీసుకొచ్చిరట. ఇప్పుడు తీసుకొచ్చి డైరెక్ట్ ఊరిని విడిచిపెడితే ఊరంతా ఆగం చేస్తుంది. ఏ బర్రె దగ్గర పోతే ఎవ్వరికి తెలియదు. టెన్షన్ అయితే పడకుర్రి, ఏం కాదు, మంచిదే ఊళ్ళో బర్రెని విడిచిపెట్టుడు అంటే. ఇప్పుడు డైరెక్ట్ ఆ బర్రె దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇదే మన పోతు, ఊర్మి పోతు ఇప్పుడే వచ్చింది. హలో అండి, మీ పేరేం పేరండి? ఓకే, మీరు ఎట్లా ఫీల్ అవుతుర్రు? మీ ఇట్లా ఊరిని ఇడిచిపెడుతురు కదా, మిమ్మల్ని ఎట్లా ఫీల్ అవుతుర్రు? జర చెప్పురు, మీకోసం ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని? ఓకే అండి, ఓకే అండి, మీకు సంతోషంగా అనిపిస్తుందని మాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఊళ్ళో మొత్తం ఏలి మొత్తం రాజ్యం అంతా మీదే అనుకోండి. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇట్లా మిమ్మల్ని ఊరి మీద ఇడిచిపెట్టడానికి. సరే అండి, థ్యాంక్ యూ. సరే సరే పోయిరా, మళ్ళా వెళ్దాం. ఊరిలో వెళ్తాం మైసమ్మ. I
ఆగమాన్ చేసి చూడు బ్రో, చూడు మొత్తం దుంకిండు ఇవరిదాకా. ఆ పోతులు మొత్తం ఆగమాన్ చేస్తారు. ఆ పోటు ఎటు పోని అర్థమైతే లేదు. ఒకసారి ఆ సంది కురికింది, ఒకసారి ఈ సంది కురికింది. దొరకవాటికి వచ్చారు మళ్ళా. ఇప్పుడు అది కత్తి అంబేద్కర్ దగ్గరికి వచ్చారు. ఇక ఇప్పుడు గిడికి పోయి ఇక పోతుని ఇడిచిపెడతారు. ఇక చలో రైట్. మళ్ళీ మీకు లాగ్ ఎట్లా అనిపించినా కామెంట్ పెట్టరు. జర ఫన్నీగా తీసిన చలో కళ్ళదాలు ఎట్లున్నా కూడా కామెంట్ పెట్టరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. నెక్స్ట్ కలుద్దాం. బాయ్.